హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ టైనీ టైల్స్ బై సుష్మా. థంబ్నెయిల్ చూసి చాలామంది ఈ ప్లేస్ గెస్ చేసి ఉండొచ్చు. ద పార్క్ ఇన్ లేక్ షోర్ మాల్. కిడ్స్కి 30 మినిట్స్కేమో 150 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు, 60 మినిట్స్కేమో 200 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఏజ్ లిమిట్ వచ్చేసి 2 to 9 years. బయట షూ ర్యాక్లో బిలాంగింగ్స్ పెట్టేసి మనం ఏది సెలెక్ట్ చేస్తున్నామో వాళ్ళకి చెప్పి ఫోన్పే చేస్తే మనకు ఒక ట్యాగ్ ఇస్తారు. ఆ ట్యాగ్ కిడ్స్ హ్యాండ్కి వాళ్ళే పెడతారు. ఈ ఏరియా పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. ఎందుకు అంటే అవుట్డోర్ ప్లే ఏరియా కాబట్టి చాలా ఎక్స్ప్లోర్ చేస్తారు. ఒక్క సెకండ్ కూడా ఖాళీగా ఉండరు. ఆల్మోస్ట్ ఇక్కడ నేను చూసినంత వరకు, నేను కౌంట్ చేసినంత వరకు 8 to 9 యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. కిడ్స్ బాగా ఎంగేజ్ అవుతారు. ఇటు సైడ్ మొత్తం వచ్చేసి యాక్టివిటీస్ ఉన్నాయి. అటు అంటే ఇప్పుడు మీకు స్లైడర్ కనిపిస్తుంది కదా, ఆ స్లైడర్ బ్యాక్ సైడ్ వచ్చి సౌండ్ అండ్ రిథమ్ లాగా పెట్టారు. పిల్లలు ఎంగేజింగ్గా ఉండాలి అని చెప్పేసి బోర్ ఫీల్ అవ్వకుండా. ఈ స్లైడర్ చాలా కొత్తగా అనిపించింది. మాకైతే 150 రూపీస్కి వర్త్ వాచింగ్ అనిపించింది. మేము ఆఫ్టర్నూన్స్ వెళ్ళాము. ఇంకా ఫెస్టివల్స్ జరుగుతూ ఉంటాయి. ఓపెన్ ఏరియా కదా, ఫుడ్ ఫెస్టివల్స్, స్వీట్ కార్. నాకు తెలిసి ఇలా కిడ్స్ ప్లే ఏరియా అవుట్డోర్లో లేక్ షోర్ మాల్లో తప్పించి హైదరాబాద్లో మ్యాక్సిమం ఎక్కడా లేదు. స్టార్టింగ్లో చెప్పాను కదా సౌండ్ రిథమ్స్ అని చెప్పేసి, ఇట్లా ఒక సైడ్ అంతా ఉంచేశారు. డ్రమ్స్కి ట్యూలిప్స్ షేప్లో ఉంది, లోపల బెల్స్ అవి. ఇక్కడి నుంచి ద బెస్ట్ వ్యూ కనిపిస్తుంది. ఇంకా ఆ రైట్ సైడ్ రెడ్ కలర్ బిల్డింగ్ వచ్చేసి రెస్టారెంట్. మనం అవుటర్ సైడ్ రెస్టారెంట్లో నుంచి కూర్చొని ఇలా ఇన్నర్ సైడ్ ప్లే ఏరియాని మొత్తం ఎక్స్ప్లోర్ చేయొచ్చు, చూస్తూ తినచ్చు. స్టార్టింగ్లో మనం పిల్లలకి హ్యాండ్కి కడతారు అని ఒక విషయం మాట్లాడుకున్నాం కదా, అది మాత్రం ఎండ్ వర్క్ సర్వ్ చేస్తుంది. దాని మీద టైమ్, డేట్, ఏ టైంకి ఎంటర్ అయ్యాడు కిడ్ లోపలికి అని చెప్పేసి రాస్తారు. సో ఆ ట్యాగ్ మాత్రం చాలా ఇంపార్టెంట్. అండ్ కిడ్తో పాటు ఒక పేరెంట్ని అలౌ చేస్తారు. ఒకసారి ఈ వ్యూ చూడండి, ఎంత సూదింగ్గా ఉందో, ఎంత స్పేషియస్గా ఉంది. ఇది అయిపోయిన తర్వాత సరదాగా ఇంకా అట్లా షాపింగ్ చేసేసి ఇంటికి వెళ్ళిపోయాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.